హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఫ్లాప్ ప్యానల్ డిజైన్ అయిపోయిందని. సో ఇప్పుడు మనము స్ప్రింగ్ డిజైన్ చేయాలి అనమాట. స్ప్రింగ్ డిజైన్ అంటే మన దగ్గర ఉన్న అజంప్షన్ చేసుకొని మనం ఒక స్ప్రింగ్ డిజైన్ చేసినాము. సో 3D కోసం ఎట్లా విజువల్గా ఎట్లా చూపించాలో అని. సో ఇప్పుడు యాక్చువల్గా సో ఇది వచ్చి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది ఎంత లోడ్ అప్ విత్ స్టాండ్ అయ్యే స్ప్రింగ్. తర్వాత మనం ఎంత లోడ్ అప్లై చేసుకోవాలి, మనకి వైర్ డయా కనుక్కోవాలి, స్ప్రింగ్ ఓడి కనుక్కోవాలి. సో దాని నంబర్ ఆఫ్ కాయిల్స్ కనుక్కోవాలి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఒకటి ప్రీపీటీ రెడీ చేశాను. సో ఇందులో వచ్చి ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్. సో మూడు ఇన్పుట్లు మనము 3D నుంచి తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ వచ్చి పీవోట్ పాయింట్ పీవోట్ పాయింట్ నుంచి ఈ ఎండ్ ఆఫ్ ది ఫ్లాప్. సో ఇది వచ్చి 320 mm అనమాట. సో సెకండ్ ఇన్పుట్ వచ్చి ఇది ఫోర్స్ అనమాట. ఇది వచ్చి మనం అజంప్షన్ చేసుకోవాలి. సో 0.5 to 2 kg నార్మల్గా అప్లై చేస్తారు. నేను ఇక్కడ 1.5 kg తీసుకుంటున్నాను. ఇది సెకండ్ ఇన్పుట్. థర్డ్ వచ్చి సో మనము ఫ్లాప్ ఓపెన్ అండ్ క్లోజ్ యాంగిల్ తీసుకోవాలన్నమాట. ఇది క్లోజ్ టు ఓప్ క్లోజ్ టు ఓపెన్ యాంగిల్ వచ్చి 117.7 డిగ్రీ వచ్చింది. సో నేను ఎగ్జాక్ట్గా తీసుకోకుండా 120 డిగ్రీస్ తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రానే 2.3 డిగ్రీ ఎక్స్ట్రానే తీసుకుంటాను అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడు ఇన్పుట్లు మన దగ్గర ఉన్నాయి ఎక్కడ 3D నుంచి. ఇప్పుడు మనము ఆ, కొంచెం ఫార్ములాలు వేసుకోవాలి. దీనికి వచ్చి చాలా ఫార్ములాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 7 to 12 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో నేను ట్రై చేస్తున్నాను ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో స్ప్రింగ్ రేటు స్ప్రింగ్ రేటు టార్క్ కనుక్కోవాలి, మనం వైర్ డేయా కనుక్కోవాలి. ఈ వీడియో చూసి మీరు ఈ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను మీ ముందర క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం పడుతుంది. సో అందుకనే నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో వెళ్ళిపోతున్నాను. సో ఇందుకోసం అని చెప్పి నేను ఒక ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో నేను ఫార్ములాస్ అన్నీ యాడ్ చేసి సో ఇవి ఎక్సెల్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తే నాకు అన్నీ చేంజ్ అయ్యేలాగా ఇవన్నీ చేసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ 15 kg అనుకున్నాం కదా. సో దాన్ని న్యూటన్లే కన్వర్ట్ చేస్తే సో 1.5 kg అనుకున్నాం కదా, దాన్ని న్యూటన్లే కన్వర్ట్ చేస్తే 15 kg వస్తుంది. అప్రాక్స్ 15 న్యూటన్ వేసుకుంటున్నాను. ఇంకా తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో ఇప్పుడు 15 kg ఇప్పుడు ఈ వాల్యూ చేంజ్ చేస్తే నాకు 2 kg వేసినా కానీ మనకి ఈ వైర్ డై అనేది చేంజ్ అయ్యేలాగా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను మొత్తం. ఓకేనా. ఇప్పుడు 2 kg చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను 1.5 kg తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 kgకి సారీ 115 సో 3.7 వైర్ డయా వచ్చింది. సో అవుటర్ డయా 22 వచ్చింది. మీన్ డయా 18.7 వచ్చింది అనమాట. మీకు కావాలా ఆ, ఈ ఎక్సెల్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ ఎక్సెల్ నేను లింక్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత లింక్ కూడా షేర్ చేస్తాను. సో సెకండ్ అండ్ థర్డ్ ఫార్ములా వచ్చి స్ట్రెస్ కరెక్షన్ అనమాట. స్ట్రెస్ మనం అజంప్షన్ ఇక్కడ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ అజంప్షన్ వచ్చి
ఈ చార్ట్ నుంచి తీసుకుంటాను టెన్జైల్ స్ట్రెంత్ అనేది మనకి కావాలి ఇది. ఈ టెన్జైల్ స్ట్రెంత్లో ఇది వచ్చి 60% నార్మల్గా వేసుకుంటారన్నమాట. సో 60% ఎందుకు అంటే ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇది మ్యాక్సిమం ఇంకా దీని తర్వాత ఇంకా స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ కాదు, ఇంకా బ్రేక్ అయిపోతుంది. సో ఇది మ్యాక్సిమం లోడ్ విత్ స్టాండ్ అయ్యే స్ట్రెంత్ అనమాట. సో 1900 ఎంపీఏ. దాంట్లో మనం 60% తీసుకొని 60% వరకు అది లోడు అప్లై చేసేలాగా మనము ఆ, ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత స్ట్రెస్ కరెక్షన్. మన ఈ ఇది చెప్పలేదు కదా మీకు ఏ చార్ట్లో తీసుకోండి. సో ఇక్కడ ఇది ఫ్రీ సోర్స్ ఉందండి, ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది మీకు. సో ఈ డాక్యుమెంటు ఐఎస్ఓ స్టాండర్డు 4454 అని చెప్పి ఇది వచ్చి మీకు అవైలబుల్ ఉంటుంది. ఇందులో నుంచి నేను టెన్జైల్ స్ట్రెంత్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో నుంచి ఇక్కడ 1900 తీసుకున్నాను నేను వాల్యూ. నేను ఫస్ట్ అజంప్షన్ చేసుకునేది వచ్చి 2.4 వరకు వైడయా వస్తుందని, కానీ అక్కడ 3.7 వచ్చింది. సో ఇక్కడ 3.7కి వచ్చి 3.8 ఉంది. సో ఇక్కడ 1740 తీసుకోవాలి నేను అక్కడ. సో ఇక్కడ వాల్యూ వచ్చి 1700 చేంజ్ చేయాలన్నమాట. 1740. ఇందులో ఈ చార్ట్లో కూడా ఇక్కడ మీడియం టెన్జైల్ స్ట్రెంత్ తీసుకుంటున్నాను. ఇది మీడియం టెన్జైల్ స్ట్రెంత్ అనమాట. మీరు ఇలా పైకి పోతే ఈ ఫుల్ ఫామ్ ఇక్కడ మెన్షన్ చేసింటారు. లో లో టెన్జైల్ స్ట్రెంత్, మీడియం టెన్జైల్ స్ట్రెంత్, హై టెన్జైల్ స్ట్రెంత్. నేను ఇక్కడ మీడియం తీసుకుంటున్నాను. సో నార్మల్గా హై టెన్సైల్ స్ట్రెంత్ వచ్చి బైక్ సెంటర్ స్టాండ్కి హెవీ డ్యూటీ అనమాట. ఇందులో వచ్చి కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో మనకు అంత అవసరం లేదు. ఇది నార్మల్గా యూజ్ చేయడానికి నేను మీడియం కార్బన్ పర్సంటేజ్ ఉండేది మెటీరియల్ తీసుకుంటున్నాను. మీడియం టెన్సైల్ స్ట్రెంత్ అనమాట. ఈ మీరు కామెంట్ చేస్తే ఇక్కడ నేను యా ఇన్ఫర్మేషన్ కావాలనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసే ట్రై చేస్తాను. లేకపోతే మీది మెయిల్ ఐడి మీరు ఇవ్వండి, ఆ మెయిల్ ఐడికి నేను ఇవి పంపిస్తాను, సరేనా? ఈ పీపీటీ పంపిస్తాను, అలాగే ఎక్సెల్ షీట్ కూడా పంపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 1740 ఇంటూ 0.6, సో 1044 వచ్చింది ఇది. దాని తర్వాత స్ట్రెస్ కరెక్షన్ అనమాట. దీంట్లో స్ట్రెస్ కరెక్షన్లో మనము స్ప్రింగ్ ఇండెక్స్ అని కనుక్కుంటాము. ఈ స్ప్రింగ్ ఇండెక్స్ కోసం మనం అవుటర్ డయా, ఇన్నర్ డయా, మీన్ డయా మూడు కనుక్కోవాల్సి వస్తుంది. ఈ స్ప్రింగ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది 4 to 12 ఉండాలన్నమాట. 4 to 12 ఎందుకంటే, సో ఏదైతే మనం ఐడి ఉంటుందో అది స్ప్రింగ్ 3 times 4 times ఉండాలన్నమాట. 3 times మినిమం ఉండాలి, లేకపోతే అది మ్యానుఫ్యాక్చరబులే కాదు, చాలా కష్టమవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి. సో మనము స్ప్రింగ్ ఇండెక్స్ అనేది 4% to 12% ఉండాలి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇవి ఏవైతే లోడ్ విత్ స్టాండ్ అయ్యేటివి ఉంటాయో అవి మా 12% లోపలే తీసుకుంటారు అనమాట. 12% కాదు. దాని తర్వాత స్ట్రెస్ కనెక్షన్, దాని తర్వాత మనం నంబర్ ఆఫ్ కాయిల్స్, యాక్టివ్ కాయిల్స్ కనుక్కోవాలి.
ఈ యాక్టివ్ కాయిల్స్లో యంగ్స్ మోడల్స్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు చార్ట్ ఏది దొరకలేదు కాబట్టి. సో ఈ ఇక్కడ స్ప్రింగ్ రేటు మనం 1 కాయిల్కి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఏదైతే ఆ, మనం యాంగిల్ ఉందో ఆ యాంగిల్ టార్క్ ఇన్పుట్ ఇచ్చి మనం ఇది కనుక్కోవాలి. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఎండ్ కాయిల్స్. సో ఇది వచ్చి ఈ ఎండ్ కాయిల్స్ అంటే నేను చూపిస్తాను ఎలా ఏదనేది. సో ఎండ్ కాయిల్స్ అనేవి ఇవే అనమాట. ఈ ఫ్లాంజ్, దీన్ని ఫ్లాంజ్ అంటారు మామూలుగా. ఇది ఇది ఫ్లాంజ్ అంటారు. సో ఈ ఎండు కాయలకి ఎంత కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో మళ్ళీ దీని లోపల ఈ యాక్టివ్ కాయిల్స్ అనేది కొన్ని కొన్ని ఉంటాయి. యాక్టివ్ కాయిల్స్ ఎంతవరకు ఆ లోడ్ ఏవైతే తీసుకుంటాయో దాన్ని యాక్టివ్ కాయిల్స్ అంటారు. లోడ్ దానిపైనే ఆ స్ప్రింగ్ పైనే అవి అవుతాయి అన్నమాట. నంబర్ ఆఫ్ బాడీ కాయిల్స్, తర్వాత లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్, లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ బిఫోర్ లోడ్, సో లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ ఆఫ్టర్ లోడ్. సో ఇలా 7 to 12 ఉంటాయి ఇవనేది. సో ఇవి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఇంకా చెప్తాను. ఇది క్యాలిక్యులేట్ చేసి మీ ముందర ఆ, నేను దీని ప్రకారం నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ నేను చేసుకున్నానండి. సో ఆ ఎక్సెల్ షీటు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు టైం కుదరడం లేదు పర్సనల్ వర్క్ వల్ల. సో కనీసం ఇదన్నా, ఈ పీపీటీ అన్నా మీకు ఈ వీడియోలో చూపిస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని. సో నేను స్ప్రింగ్ డిజైన్ చేసేస్తాను ఫస్ట్. స్ప్రింగ్ డిజైన్ చేసి మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే నేను 3 వీక్స్ అయిపోయింది ఇవి చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ.